ప్లీజ్ నా మాట వినండి, వద్దండి ప్లీజ్. నువ్వు మధ్యలో అడ్డు రాకు. కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తే ఎలా ఊరుకున్నారు? ఎవరో ఒకరు అడగాలి కదా. ఇదిగో అమ్మాయి, పెళ్ళేర్పాట్లు చేయడానికి వచ్చి ఆ పని చేయకుండా ఎక్కువ మాట్లాడతావేంటి? నేను ఎక్కువ మాట్లాడడం కాదు, మీరు ఎక్కువ చేశారు. అసలేం మాట్లాడుతున్నావు? మీరు చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను. చెంటి, అనాథలకి మీకు కోడలుగా ఉండే అర్హత లేదా? ఈ ఇంటికి వారసుడు కావాలి, అది నీ నుంచి మాత్రం కాకూడదు వైదేహి. ఎందుకత్తయ్యా నా మీద ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? నువ్వు ఒక అనాథవి కాబట్టి. అనాథ కన్న బిడ్డని వారసులుగా అంగీకరించరా? అందుకని కోడల్ని బయటికి పంపించి కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తారా? ఏం మాట్లాడుతుంది కౌసల్య ఈ అమ్మాయి? నువ్వు కోడల్ని బయటికి పంపడం ఏంటి? ఏదో పిచ్చెక్కి మాట్లాడుతోందండి. ఇదిగో అమ్మాయి, నువ్వు చేసిన గొడవ చాలు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. నేను వెళ్ళను. సాటి ఆడదని కూడా ఆలోచించకుండా సొంత కోడలకి అన్యాయం చేస్తారా మీరు? కానీ నాకు ఏ బంధము లేకపోయినా సాటి ఆడదానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. హలో హలో హలో, ఎవరు నువ్వు వచ్చిన పనేంటి? అసలు నీకేం తెలుసని న్యాయం అన్యాయం అని అంత ఆవేశపడుతున్నావు? నాకంతా తెలుసు. మీకు తెలియంది, మీకు తెలియంది, మీకు తెలియంది, మీ అందరికీ తెలియనిది అన్యాయం చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసింది. నాకు తెలుసు, నాకు మాత్రమే. ఇంట్లో నుంచి కోడలు వెళ్ళిపోయింది కదా, అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? కనిపించని కోడలు ఏమైందో తెలుసుకోకుండా కొడుక్కి మళ్ళీ పెళ్లి ఎలా చేస్తారండి? ఇంతకీ మీ కొడుకెక్కడా? రావయ్యా, రా. అసలు మీరెలా ఈ పెళ్లి కొప్పుకున్నారు? వైదేహిని ప్రేమించారు కదా, ఆవిడ లేకపోతే బ్రతకలేనన్నారు కదా. కానీ 6 నెలలు ఆవిడ కనిపించకపోయేసరికి మళ్ళీ పెళ్లికి సిద్ధపడిపోయారా?
అంటే మీ భార్య అంటే మీకు ఇష్టం లేదు. మీ అమ్మగారు ఏం చెప్తే అదే. బావిలో దూకమన్నా దూకేస్తారు, భార్యని బావిలో తొయ్యమన్నా తోసేస్తారు కదా. ఏయ్ ఆపవే. ఇందాక నుంచి చూస్తున్నాను, నీకిష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మా ఇంటి విషయాలు నీకెందుకు? అసలు నీకేం సంబంధం అని మర్యాదగా బయటికి పో. వెళ్తాను, వెళ్ళి లాయర్ని పోలీసుల్ని తీసుకొస్తాను. వైదేహికి మీరు చేసిన అన్యాయం గురించి చెప్పి ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. వైదేహి ఈ పెళ్లి తనకిష్టమని చేసుకోమని లెటర్ రాసి మరీ పోలీసులకిచ్చి వెళ్ళింది. నువ్వు చేసేదేంటి? వైదేహి ఉన్నా ఈ పెళ్లి జరిగుండేది. జరిగేది కాదు. ఎందుకంటే వైదేహి ఇష్టంతో ఆ లెటర్ రాసివ్వలేదు. ఇదిగో ఈవిడ గారు, వాళ్ళు అత్తగారు చస్తానని బెదిరిస్తే తప్పక రాసిచ్చింది. ఇష్టంతో రాసిందో లేదో నీకేం తెలుసు? ఏదో వైదేహి నీ దగ్గరకొచ్చి చెప్పినట్టు మాట్లాడుతున్నావు. అవును, వైదేహి చెప్పింది కాబట్టే మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు? వైదేహి మిమ్మల్ని కలిసిందా? ఏమ్మా, నువ్వు నిజంగా వైదేహిని కలిసావా? ఎక్కడుందమ్మా? ఏమైందో తెలియక పిచ్చెక్కిపోతున్నావు. ఎక్కడుందో చెప్పమ్మా. ఏంటి బామ్మగారు, పరాయి మనిషిని వచ్చిన ఒక్క పూటలో నేను గుర్తుపట్టాను. ఇన్నాళ్ళు మీ మధ్యలోనే ఉన్నా మీరు గుర్తుపట్టలేకపోయారు. తెలుసండి, మా మధ్యలోనే ఉంది. కానీ కళ్ళెదురుగా వస్తేనే కదా కనిపెట్టేది. మీరు కళ్ళతో వెతికారు, అందుకే కనిపించలేదు. మనసుతో వెతుకుంటే ఎప్పుడూ కనిపించుండేది. తనే మీ వైదేహి. ఏయ్, పిచ్చా నీకు? ఈవిడ వైదేహి ఏంటి? జానకి కాదు,
తను వైదేహినే. వైదేహిగా మీ ముందుకు రాలేక, వచ్చిన అత్త మెచ్చే కోడలు కాలేక, ఇదిగో ఇలా జానకిగానే ఉండిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? జానకిని వైదేహి అంటావేంటి? వైదేహి ఫోటో చూపించారా? అవసరం లేదు. తను వైదేహిని. యాక్సిడెంట్ లో వైదేహి మొహం పాడైపోయి ఈ జానకి రూపం వచ్చింది. అదే జరిగింది. రూపం మారాక తిరిగి వచ్చేసరికి మళ్ళీ మీ కొడుక్కి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. తనే వైదేహి అని చెప్పలేక విలువలేని ఇంటి కోడలిగా కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. నువ్వు నా వైదేహియా? కాదు బావా, ఇది వైదేహి కాదు, అంత నాటకం. వైదేహి లేదు అన్న సంగతి తెలుసుకుని మొహం మారిపోయిందని కట్టుకదలల్లి నీకు భార్యనైపోవాలని నాటకం ఆడుతుంది. నోర్మోయ్, ఎవరిది నాటకం? ఎవరిది నాటకం? ఈ ఇంటితో ఏ సంబంధము లేకపోయినా దేవాంశ్కి భార్యవి కావాలని మేనకోడల్లా నాటకం ఆడుతుంది నువ్వు. నీ సంగతి తర్వాత చెప్తాను.
దేవాంశ్, ఇంకేం ఆలోచించుకో. తను నీ వైదేహినే. ఇప్పటికే నీకు దూరంగా ఉండి నరకం అనుభవిస్తుంది. ఇకనైనా దగ్గరకు తీసుకో. బాగుంది, చాలా బాగుంది, సూపర్. నువ్వు డబ్బులు తీసుకొని పెళ్లిళ్ళు ఈవెంట్లు మాత్రమే చేస్తావనుకున్నాను, కానీ డబ్బులు తీసుకొని ఒక మనిషిని ఇంకో మనిషిగా నమ్మించగలవన్నమాట. ఏం మాట్లాడుతున్నారు? నిజం. అత్తయ్య, ఈ జానకి అనాథ అత్తయ్య గారిని కాపాడిందని ఇంటికి తెచ్చుకున్నామనుకున్నాం గాని ఈవిడ పక్కా ప్లాన్ తోనే వచ్చింది. ముందు ఇంట్లోకి చేరి మన విషయాలన్నీ తెలుసుకొని ఒక చక్కటి కథ అల్లి వైదేహి స్థానంలో సెటిల్ అయిపోవాలని వచ్చింది. బాగా ప్లాన్ చేసింది. లేదు వదిన, తను నా వైదేహిని. వైదేహి వచ్చిందని నాకు అప్పుడే తెలుసు. తను వచ్చినట్టు ఎన్ని సంకేతాలిచ్చింది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందని ఆలోచించానే గాని రూపం మారి నా పక్కనే ఉందని ఊహించలేకపోయాను. ఈవిడ చెప్పింది నిజమే వైదేహి. నేను నా కళ్ళతో వెతికా. మనసుతో వెతుకుంటే అప్పుడే గుర్తుపట్టుండేవాణ్ణి. క్షమించు వైదేహి. నేను ఆ రోజే చెప్పానా మన మధ్య ఏదో బంధం ఉందని. లేకపోతే
నీ స్పర్శకి నేనెందుకు స్పృహలోకి వస్తాను? అప్పుడే నువ్వు నిజం చెప్పుండాల్సింది. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఇది నీ ఇల్లు. నిన్ను కాదనే వారెవరు? నా బంగారు తల్లి. ఆపండి అత్తయ్య. ఇంత మోసం చేసిన దాన్ని, మహానుభావురాలని నెత్తినెక్కించుకుంటున్నారా? అమ్మా, వైదేహి మనల్ని మోసం చేయడం ఏంటమ్మా? మోసం కాకపోతే ఏంటి నాన్నా? హ? నీకు స్రవంతికి పెళ్లి చేస్తానంటే ఒప్పుకుంది. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి కనిపించకుండా పోయి పెళ్లి ఆగిపోయేలా చేసి అప్పుడు మోసం చేసింది.